ముందుగా ఈస్టర్ పండుగ గురించి చెప్పుకుందాం. దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మానవాళి కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెబుతుంది. క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తుంది. ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు, నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు. పండుగను పురస్కరించుకొని దేశంలోని అన్ని చర్చిలను అందరూ ఆనందంగా తీర్చిదిద్దుతారు. ఈస్టర్ను పురస్కరించుకొని ప్రధాని మోదీ సహా ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు పరమపదించిన 3 రోజుల తర్వాత అంటే ఆదివారం నాడు ఆయన మళ్ళీ ప్రాణాలతో వచ్చారంట. దీంతో ప్రజలు హర్షోల్లాసం ప్రకటించి ఆనందంలో మునిగి తేలియాడు. ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగలాగా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఒకే తేదీన రాదు. ఏప్రిల్ నెలలో తర్వాత పౌర్ణమి పూర్తయ్యే వచ్చే తొలి ఆదివారం నాడు ఈస్టర్ పండుగ వస్తుంది. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. దీంతో ప్రకృతి పులకరిస్తుంది. క్రీస్తు పరమపదించిన తర్వాత ఆయన అనుయాములు నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుంటే దాన్ని చూడలేక ప్రభువు యేసు మళ్ళీ వారి కోసం ప్రాణాలతో వచ్చారనేది కథనం. క్రీస్తు అనుయాములందరూ ఉదాసీనంగా కూర్చొని ఉన్నప్పుడు ఎవరో తలుపు తట్టినట్టు ఉండిందంట. తలుపు తెరిచిన తర్వాత ముందర ఓ స్త్రీ నిలబడి ఉంది. ఆమె లోపలికి వచ్చి అక్కడి ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసి ఆమె ఇలా అన్నారు. తను 2 స్త్రీలతో కలిసి యేసు శవంపై నీళ్లు చల్లడానికి ఆయన సమాధి వద్దకు వెళ్ళాను. అక్కడ చూస్తే సమాధిపై భాగం తెరవబడి ఉంది. అందులో దేవతలిద్దరూ కనబడ్డారు. వారు తెల్లటి ధవల వస్త్రాలు తొడుక్కొని ఉన్నారు. వారి ముఖంలో కాంతి ప్రస్ఫుటమవుతుంది. వారేమన్నారంటే, మీరు నజరేతుకు చెందిన యేసును వెతుకుతున్నట్లున్నారు కదూ. వారు ఇక్కడ లేరు. వారిప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల మధ్య వారిని ఎందుకు వెతుకుతున్నట్లు? వెళ్ళి వారి అనుయాయులందరికీ ఈ సమాచారం అందించండి అని ఆ దేవదూతలు చెప్పినట్లు ఆమె వారందరికీ వివరించింది. ఆమె చెప్పిన వార్తను విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వారికి ఏ మాత్రం నమ్మకం కలగలేదు. ఈ మధ్యలో మరో స్త్రీ మగ్దాలేనా సమాధి వద్ద ఏడుస్తూ కూర్చుంది. ఎవరో ఆమె వద్దకు వస్తున్నట్లు చూసింది. అప్పుడు ఆమె ఇలా అనింది, మహాశయ, మీరు కనుక యేసు ప్రభువు శవాన్ని ఇక్కడి నుంచి తీసివేసి ఉంటే కనీసం ఎక్కడ పెట్టారో చెప్పండి. వెంటనే సమాధానం లభించిందిలా. నా ఈ శబ్దం ఎక్కడ విన్నట్టుందో ఇది పరిచయం ఉన్న గొంతే. ఇక ఆమె ఆశ్చర్యానికి తావేలేదు. ఆమె తొలిసారిగా క్రీస్తును చూసింది. గేసాబోస్తూ, ప్రభు యేసుక్రీస్తు ఇలా అన్నారు, నీవు నా అనునాయులకు చెప్పిలా వారిని నేను అతి త్వరలో కలుస్తానని వారికి చెప్పు. మగ్దాలేనా ఈ సందేశాన్ని ప్రభువు నుంచి తీసుకొని వారి అనునాయులకు వినిపించింది. ఈ సందర్భంగానే ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఇదే శబ్దం జర్మనీ భాషలో ఈ ఓస్టర్ అని అంటారు. దీని అర్థం ఏమిటంటే దేవి అని. ఈ దేవిని వసంత దేవిగా కూడా పిలుస్తారు. దీని తర్వాత ప్రభువు యేసు 40 రోజుల వరకు తన అనునాయుల వద్దకు వెళ్ళి వారిని ప్రోత్సహించి ఉపదేశించే వారిలా, మీకందరికీ తప్పకుండా శాంతి లభిస్తుంది. దీంతో వారిలో ఉత్సాహం, విశ్వాసాన్ని నింపుతుండేవారు. ప్రభు యేసు జీవించే ఉన్నారు. ఆయన మహిమాన్వితుడు కాబట్టి క్రిస్టియన్లందరికీ ఆనందం, జీవితంపై ఆశలు రేకెత్తించి వారిలో ధైర్యాన్ని నింపుతుండేవారు. అదే ధైర్యంతో ప్రతి క్రిస్టియన్ కూడా వారికొచ్చే కష్టాలను ఎదుర్కొంటూ యేసును ప్రార్థిస్తూ ఉంటారు. ఈస్టర్ పండుగను క్రిస్మస్ పండుగలా ఘనంగా జరుపుకోరు. అయినా కూడా క్రిస్టియన్ల పండుగలో ఇది చాలా ఉత్తమమైనది. ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజే యేసును శిలువ చేశారు. ఆ రోజు క్రిస్టియన్లందరూ నల్లటి వస్త్రాలను ధరిస్తారు. దీంతో వారు తమ సంతాపం వ్యక్తం చేస్తారు.
క్రైస్తవుల అతిపెద్ద పండుగలలో ఈస్టర్ కూడా ఒకటి. యేసుక్రీస్తు పునర్జీవనానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది. యేసుక్రీస్తు శిలువ వేయబడ్డ రోజు, అలాగే సమాధి నుంచి లేచిన రోజును గుర్తుకు చేసుకుంటూ క్రైస్తవులు ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పటివరకు ఈస్టర్ పండుగ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా, విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. అతను ఇండియా టుడే నుండి ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ద ఎకనామిక్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఆసియా నుండి సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఈయన చిత్తూరు జిల్లాలో నారవారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20న ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బబితా శివదాసని కపూర్ హిందీ భాషా చిత్రాల్లో నటించిన భారతీయ రిటైర్డ్ నటి. ఆమెను బబిత అని కూడా పిలుస్తారు. నటుడు హరిశివదాసని కుమార్తె. ఆమె తన సమకాలీన నటి సాధన శివదాసానికి కజిన్. ఆమె తొలి చిత్రం విజయవంతమైన డ్రామా 10 లక్ కానీ అది రాజేష్ ఖన్నా సరసన నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ రాజ్ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 1966 నుండి 1973 వరకు ఆమె బాక్సాఫీస్ విజయాలు 10 లక్ ఫర్జ్, హసీనా మాన్ జాయేగి, కిస్మస్, ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి, డోలీ, కబ్ క్యూన్ ఔర్ కహాన్, కల్ ఆజ్ ఔర్ కల్, బన్ బుల్ వంటి 19 చిత్రాలలో ప్రధాన కథానాయికగా నటించింది. 1971లో నటుడు రణధీర్ కపూర్తో వివాహం తర్వాత ఆమె జీత్ ఏక్ హసీనా దో దివానే చిత్రంలో నటించింది. ఆమె తదుపరి విడుదలైన సోనే కే హాత్ సగటు విజయాన్ని సాధించింది. అయినప్పటికీ ఆమె తన సినీ కెరీర్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ జంటకు 2 కుమార్తెలు, హిందీ సినిమా నటీమణులైన కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఉన్నారు. ముంబైలో స్థిరపడ్డ సింధీ హిందూ కుటుంబానికి చెందిన నటుడు హరి శివదాసని బ్రిటిష్ క్రైస్తవ తల్లి బార్బరా శివదాసని దంపతులకు కరాచీలో బబిత 1947 ఏప్రిల్ 20న జన్మించింది. మమతా కులకర్ణి భారతీయ చలనచిత్ర నటి. ఈమె బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఈమె వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్సే బడా కిలాడి, బాజీ తదితర హిందీ సినిమాల్లో నటించడం ద్వారా పేరు సంపాదించింది. ఈమె మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్, బాబీ డియోల్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సల్మాన్ ఖాన్, గోవిందా, అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్, మోహన్ బాబు మొదలైన హీరోల సరసన నటించింది. మమతా కులకర్ణి మహారాష్ట్రలోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1972 ఏప్రిల్ 20న జన్మించింది. ఈమె తండ్రి ముంబై మాజీ కమిషనర్. ఈమె జుహులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదివింది.